గుంటూరులో ఏపీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా దీక్ష రాహుల్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. మరొక 3 గంటల ప్రాంతంలో అంటే సుమారుగా 5 గంటలకి రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకుంటారు. రాహుల్తో పాటు దాదాపు 12 మంది జాతీయ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు గుంటూరు ప్రాంతానికి చేరుకుంటారు. అయితే ప్రత్యేక హోదాపై భరోసా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ సభ ద్వారా ప్రజలకి ఏం చెప్పబోతోంది, అసలు నిజంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అవసరమా? ఒక పక్కన అధికార పార్టీ ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కామెంట్లు చేస్తుంది. ఒక పక్కన అధికార పార్టీ చేస్తున్నటువంటి కామెంట్లు ఎలా పరిగణిస్తారు? మీరు చేస్తున్నటువంటి ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇది ఒక మంచి స్ఫూర్తితో మేము ఏర్పాటు చేసిన సభ. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ అని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు. వారి మనోభావాలు చాలా గట్టిగా పాతుకుపోయి ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మనకి పెట్టుబడులు వస్తాయి, ఉపాధి కల్పన ఉంటుంది, రైతులు కూడా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం అనే భావన అందరిలోనూ ఉంది. కాబట్టి ఇది కేవలం ఒకరిపైన ఒకరు విమర్శనం చేసుకుని ఈ సందర్భంలో కూడా ఈ సమయంలో కూడా మనం సమయం వృధా చేసుకోవడం అవసరం లేదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీ తరఫున మేము కోరాం. తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఏమైనా రాజకీయ ఇబ్బంది ఉంటే దయచేసి ఇది అఖిలపక్షం మీద మీరు తోయండి. అఖిలపక్షంలో మేము కూడా పాల్గొంటాం, మేము కూడా ఢిల్లీకి వస్తాం, ప్రధానమంత్రిగా నిలదీస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మనం అనుకున్న సంస్థలన్నిటి కూడా మనం తీసుకొచ్చేట ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక హోదా ద్వారానే ఇవి జరుగుతాయని వాళ్ళు నమ్మారు. వాళ్ళ నమ్మకాన్నే ఈ విధంగా మాట్లాడారా? పార్లమెంట్లో ఆ రోజు 5 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు కావాలని అడిగారు కదా పెద్ద నాయకులు. అదేవిధంగా ఎన్నికల సమయంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా 10 కాదు 15 సంవత్సరాలు కావాలని వాళ్ళే కూడా కోరారు కదా. సో ఇందులో వ్యత్యాసం ఎందుకు యూటర్న్ తీసుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. మొదటి రోజు నుంచి కూడా మేము దీని గురించి పోరాడుతున్నాం. ఒక మంచి ఆలోచనతోటే పోరాడుతున్నాం, వ్యతిరేకంగా మనం చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది పాజిటివ్ స్ఫూర్తితోటి మన ఉద్యమం ముందు తీసుకెళ్లగలిగితే అందరికీ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో అనేక మందికి మనం మేలు చేయగలుగుతాం. దాన్ని మీరు మర్చిపోబాకండి, అందరు కలిసి రండి. ఇందులో ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు, వ్యక్తిగతంగా ఒక ఎజెండా కాదు ఇది. అంటే సార్, అంటే 2009 నుంచి లేదా 2012 నుంచి ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. ఒక పార్టీ ఏమో విభజన చేయాలని, ఒక పార్టీ ఏమో విభజన వద్దని, ఒక పార్టీ ఏమో ప్రత్యేక హోదా అవసరం లేదని, ఒక పార్టీ ఏమో అవసరం అని. కేంద్రం అవసరం లేదు, ఇచ్చే పరిస్థితి లేదంటుంది. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అసలు మాకు అవసరం లేదంటుంది. మీరెందుకు గోల్ చేస్తున్నారు? అవును, ఫస్ట్లో ఏమన్నారు వీళ్ళు, అసలు దానికి చట్టబద్ధత లేదు, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదన్నారు. సరే, కేబినెట్ నోట్ దొరికింది, చూపించాం. దాని తర్వాత ఏం చేశారు? ఫైనాన్స్ కమిషన్ మీద తోశారు. ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిందని వైవి రెడ్డి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఇవ్వద్దని మేము అనలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. నిధులు ఏ విధంగా కేటాయించుకుంటారు, అభివృద్ధి ఏం చేస్తారో వాళ్ళు నిర్ణయం తీసుకోమనండి. అంతేగాని ఒక పార్టీ ఎందుకు మారింది, వాళ్ళ స్టాండ్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు అనేది మేమైతే మా స్టాండ్ చేంజ్ కాలేదు, ఖచ్చితంగా స్టాండ్ చేంజ్ కాలేదు. జాతీయ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరెవరు వస్తున్నారు ఈ రోజు కార్యక్రమం? ఈ రోజున అఖిలేష్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, డిఎంకే నుంచి ఎలాంగ్ గోవన్ గారు, రామ్ గోపాల్ యాదవ్ గారు, జయప్రకాష్ యాదవ్ గారు, తర్వాత డి రాజా గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, సీతారాం యేచూరి గారు ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. సో దాదాపు మేము ఎవరైతే పార్లమెంట్లో వాళ్ళ సొంత ఆలోచనలకు భిన్నంగా మన రాష్ట్రానికి మేలు జరగాలనే మంచి ఆలోచనతో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ముందుకొచ్చి కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెట్టిన బిల్ని సమర్థించారో వాళ్ళందరినీ ఆహ్వానించాం, వాళ్ళని గౌరవిస్తాం. ఈ రోజున ప్రజల తరఫున మనం గౌరవించి
మరొకసారి వాళ్ళని భవిష్యత్తులో జరగబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లో దయచేసి మరొకసారి మాకు మద్దతు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకొద్దామనే ఆలోచనతో సభ ఏర్పాటు చేశాం. దీంతో పాటు ప్రత్యేక హోదా కోసం కొద్దిమంది చనిపోయారు, వాళ్ళకు కూడా ఈ రోజు వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శిస్తారన్నారు. ఎక్కడికి వెళ్ళి పరామర్శిస్తారు? మనం ఆ కుటుంబం వాళ్ళు పాపం చాలా మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరినీ కూడా ఈ సమావేశంలోకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాహుల్ గాంధీ గారు స్వయాన వాళ్ళని గౌరవించి వాళ్ళకి పార్టీ తరఫున మేము కూడా ఆర్థిక సహాయం చేసి ముందు కార్యక్రమం మొదలయ్యే ముందే వాళ్ళ గురించి మేము వివరించి ఆ స్ఫూర్తిని కొనసాగేటట్టు వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో ఆ నష్టానికి రాష్ట్రానికి మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు అవునన్నా కాదన్నా గడిచిన 3 సంవత్సరాలు చూస్తే కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడానికి కూడా ఒక్కొక్కసారి గ్రామాల్లో భయపడే పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ సభకి కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? భయం అనేది ఏం లేదండి. రాజకీయాల్లో ఎన్నికలప్పుడు గెలిపోవడం అనేది సహజం. మా కార్యకర్తలు నిరంతరంగా ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. మా నాయకులు కూడా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగానే మేము అన్ని ప్రతి అంశం పైన ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాం, కానీ పొలిటికల్ బేస్గా మేము వెళ్ళడం లేదు. మాకు ఎటువంటి ఎజెండాలు లేవు. ఇది కూడా అందులో ఒక ప్రధానమైన ఎజెండా. ఈ ఎజెండాని ముందు తీసుకెళ్ళడానికి గతంలో మేము 1 కోటి సంతకాలు సేకరణ చేశాం. రఘువీరారెడ్డి గారు ప్రజా బ్యాలెట్ కార్యక్రమం విస్తృతంగా రాష్ట్రమంతా తిరిగి దీని గురించి ఫోకస్ చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజా బ్యాలెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమం సాధించుకునే వరకు ఆ విజయం మాది కాదు, ఒకరిది కాదు, ఈ రాష్ట్రం కోసం ఉపయోగం కాబట్టి దానికోసం మేము పోరాడాలి. జాతీయ పార్టీలని మీరు వెంట తెచ్చుకుంటున్నారు, అఖిలేష్ యాదవ్ కానీ మిగతా వాళ్ళని కానీ. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి, జనసేన కానీ వాళ్ళని కానీ, వాళ్ళని కూడా వెంట తెచ్చుకునే పరిస్థితి ఏమన్నా ఉందా? ఊరికి ఆహ్వానించి వదిలేస్తారా? లేదు, అట్లేం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానించాం, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా ఈ విషయం గురించి పోరాడుతూనే ఉన్నారు. అందరం కలిసి పోరాడితేనే ఈ సమస్య పైన తీవ్రత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు కింద దిగి దీన్ని అంగీకరిస్తుందనే భావనతోటే మేము కలుపుకొని పోతున్నాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ తరఫున వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. మేము ఆహ్వానించిన వాళ్ళలో ఎవరిని మేము పక్కన పెట్టలేదు, అందరినీ కలుపుకొని పోదామని ప్రయత్నం చేశాం. అంటే పక్కన పెట్టడం, పక్కన తెచ్చుకుంటున్నారు అఖిలేష్ యాదవ్. ఆ మాట కరెక్ట్ కాదు. పక్కన తెచ్చుకోవడం అనేది కరెక్ట్. ఇందాకనే అన్నాను నేను, వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగత బెనిఫిట్ ని కూడా వాళ్ళు ఆలోచించలేదు. మన కోసం వాళ్ళు నిలబడ్డారు పార్లమెంట్ లో. లేకపోతే ఈ సభా వేదికకి ఎందుకు హాజరవుతారు చెప్పండి? వాళ్ళకి ఏం అవసరం? గమనించారు, ఈ విషయం తీవ్రత గురించి తెలుసుకున్నారు, అన్యాయం జరిగిందనే ఫీలింగ్ తోటి నిలబడాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే దాంతోనే వాళ్ళందరూ కదిలి ముందుకొచ్చారు. మొత్తంగా జాతీయ స్థాయిలో నేతలను కలుపుకొనైనా సరే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తామని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదానే సంజీవినిగా నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కార్యక్రమాలు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్పీజీ కూడా గ్రౌండ్ ని ఆధీనంలోకి తీసుకుంది. మధ్యాహ్నం 3:15కి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకునే రాహుల్ గాంధీ ఆ తర్వాత 1 గంట తర్వాత అక్కడి నుంచి గుంటూరు ప్రాంతానికి చేరుకుంటారు. గుంటూరు ప్రాంతం మొత్తం కూడా రోడ్డు మార్గంలో ఉంది. దానికోసం పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో. ఆ తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా కార్యకర్తలతో పాటు వచ్చేటువంటి రాహుల్ గాంధీ, ఆ తర్వాత అఖిలేష్ యాదవ్, మిగతా నేతలంతా కూడా బస్సులో ర్యాలీగా వస్తారు. పెదకాకాని తర్వాత పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ముస్లిం కాలేజీకి చేరుకుంటారు. ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే ఈ కార్యక్రమం జరిగే లోపే సాయంత్రం ఏదైతే ఇప్పుడు రంజాన్ మాసం సందర్భంగా ఆ రంజాన్ కి సంబంధించినటువంటి ప్రార్థనలు కూడా జరిగే నేపథ్యంలో వాళ్ళకు కూడా ఒక మద్దతు పలికే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదాలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శిస్తారు ఇక్కడే రాహుల్ గాంధీ. మొత్తంగా జరిగే ఏర్పాట్లు మొత్తం చూసుకుంటే చాలా ఘనంగా, గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎండ తీవ్రత వల్ల సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభమయ్యే అవకాశం